Polynomial general form is P of x is equal to a0 x power n, a1 x power n minus 1 plus a2 x power n minus 2 up to so on an minus 1 x power n, and the last term is an and మనం constant, that is called constant. So this is called algebraic expression. So algebraic expression ni మనం ఏమంటాం polynomial. This is a polynomial and a0 a1 a2 are the real numbers. a0 a1 a2 up to so on an are called ఏమంటాం మనం వీటిని real numbers and coefficients of eight coefficients ఇవి x ఉన్నటువంటి coefficients. And a0 is not equal to 0, must and should. a0 అనేటువంటి స్టార్టింగ్ నెంబర్ కనుక 0 అయితే మాత్రం దానికి వాల్యూ ఉండదు. సో a0 is not equal to 0. a0 అనేది మాత్రం 0 అవ్వకూడదు కండిషన్ ప్రకారం. ఓకేనా? అండ్ నెక్స్ట్ సపోజ్ స్మాల్ పాలినామియల్ ఐమ్ టేకింగ్. p of x is equal to ax plus b. a and b are two real numbers and x power 1 means it is monomial. The polynomial 1 unde power ఎంత ఉంటుంది దానికి monomial. If you have power 2 ax square plus bx plus c, binomial and as well as we called quadratic polynomial. ఏమంటుంది దీన్ని మనం quadratic polynomial. లేకపోతే పవర్ 3 ఉంది అనుకోండి, x power 3 plus bx square plus cx plus d. So power 3 ఉంటే దీన్ని ఏమంటాం power 3 means cubic polynomial. ఏమంటాం మనం cubic polynomial. If you get the power 4 means nothing but x square whole square. So this is called biquadratic. Generally we say this one bx cube cx square plus dx plus ce, ఇట్లా కంటిన్యూషన్ గా పవర్ డిక్రీజ్ అవ్వకుండా పోవాలి. సో దీనిని ఇలా రాసుకుంటున్నా 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 4 కదా. సో యాక్చువల్ గా 2 ఉంటే దాన్ని ఏమంటాం క్వాడ్రాటిక్ పాలినామియల్. మరి ఇక్కడ ఏమన్నది హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద పాలినామియల్. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఈస్ పాలినామియల్ అండ్ విచ్ ఆర్ నాట్ పాలినామియల్. ఓకేనా? విచ్ ఈస్ పాలినామియల్ అండ్ విచ్ ఆర్ నాట్ పాలినామియల్. అసలు పాలినామియల్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కాదో ఒకసారి చూడండి. సో p of x is equal to 2x plus 1. Generally the power of x power always a whole number. ఏం కావాలి? ఒక హోల్ నెంబర్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? హోల్ నెంబర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ 2x స్క్వేర్ లేకపోతే 2x క్యూబ్, ఇట్లా పవర్ అనేది ఏమై ఉండాలి? ఒక హోల్ నెంబర్ అయి ఉండాలి. లేదా 0 అయినా ఉండొచ్చు. ఎందుకు 0 ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ ఈ నెంబర్ని ఏమంటాం మనం x కానీ y కానీ ఏది లేకుండా ఉన్నది అనుకోండి, ఎనీ x or y without variable number is called, that is called constant. ఓకేనా? కాన్స్టెంట్ పక్కన కూడా మనం x power 0 అని రాసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఎనీ పవర్ 0 వాల్యూ ఈజ్ x power 0 వాల్యూ ఈజ్ 1. అంటే మనం కాన్స్టెంట్ పవర్ ఏమని చెప్పండి 0. కాన్స్టెంట్ పవర్ ఈజ్ 0. సో ఈ పవర్స్ కనుక మనం మన పాలినామియల్ లో చెప్పాలి అంటే ఇట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఏమంటాం మనం దాన్ని? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. హియర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 1, హియర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 2, హియర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 3. దట్ మీన్స్ in a polynomial which is the highest power, so that is called degree of the polynomial. So here degree of the polynomial always a whole number. ఏమంటాం దాన్ని మనం whole number. And next, if any coefficients like this 1/3x plus 1, coefficient అనేది మాత్రం p by q ఫామ్ లో ఉండవచ్చు. coefficient will be in the form of p by q, but x power is not a p by q form. x పవర్ లో కనుక మీరు x పవర్ లో ఇట్లా 2/3 ఇలాంటి నెంబర్స్ తీసుకోకూడదు. ఇలా ఉంటుంది. ఇది పాలినామియల్ is not a polynomial. So but coefficient ఏముండొచ్చు మనకి? p
p by q ఫామ్ లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇవి ఇట్లా x స్క్వేర్ నెక్స్ట్ x నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటి 0. సో x పవర్ 7 చూడండి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా డిక్రీజ్ అయ్యేటువంటి ఫామ్ లో ఉండాలి. ఓకేనా? సో ఇలా ఉంటే దీని ఏమంటాం పాలినామియల్ అంటాం. కానీ మరి ఎప్పుడు పాలినామియల్ అన్నాం సార్ అంటే సపోజ్ రూట్ x ప్లస్ 2 ఇట్లా ఏదైనా ఉందనుకోండి. రూట్ మీన్స్ వాట్? రూట్ మీన్స్ 1/2 అలా పవర్ లో కనుక p by q ఫామ్ లో ఉండే నెంబర్స్ ఉండకూడదు. ఓకేనా? అంటే నెక్స్ట్ 1/x పవర్ 1 మీన్స్ వాట్? x పవర్ -1. సో పవర్ లో నెగిటివ్ నెంబర్స్ అనేటువంటివి ఉండకూడదు. ఓకేనా? ఇన్ ద పవర్ నెగిటివ్ నెంబర్స్ we are not allowed in the polynomial. ఓకేనా? నెక్స్ట్ 1/x square plus 2x plus 3 such type of polynomials also it is a separately x square plus 2x plus 3 is polynomial but 1/, is not a polynomial. Okay na? And the next 4 plus 1/x ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉంది ప్లస్ ఇట్లా బైలో ఉన్నా కానీ బైలో అంటే డినామినేటర్ లో x వాల్యూస్ ఎప్పుడు ఉన్నా కానీ అది కూడా మనకి పాలినామియల్ కాదు. ఏమిటోగా చెప్పండి. పవర్ లో p by q నెంబర్స్ ఉండకూడదు, పవర్ లో నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, ఆ x కి ఏమి ఉండకూడదు? రూట్ ఉండకూడదు. x కి ఏమి ఉండకూడదు? రూట్. కాకపోతే కోఎఫిషియంట్ రూట్ ఉండొచ్చు. మళ్ళీ √2x² అని ఉండొచ్చు. √2x². ముందు √2 ఉండొచ్చు కానీ x కి రూట్ ఉండకూడదు. ఓకేనా? సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ polynomials which are polynomial and which are not polynomials. And the next one is value of polynomial. Suppose let us taking p of x is equal to x² minus 9. So find the value of p of 3. Let the value of what is the value of 3 and -3 అని అడుగుతారు క్వశ్చన్ లో. ఓకేనా? సో మనం ఏం చేయాలి? p of 3 x ప్లేస్ లో యు హావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ x ప్లేస్ 3. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3² minus 9. 3² means 9. 9 minus 9 0. So p of 3 value how much? 0. So find the polynomial value means you have to substitute and find the value. So if you get the value 0, it is called 0 of a polynomial. ఏమంటుందని మనం 0 of a polynomial. ఓకేనా? 0 of a polynomial తెలిసింది మనకి. ఇప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం తెలిసింది. క్లియర్? Value of a polynomial and 0 of a polynomial. And the next topic degree of a polynomial తెలిసిందా? Degree of a polynomial means highest power. And next constant means x గాని y గాని లేకుండా ఉండే నెంబర్ ఉండొచ్చు సార్. మనకి x లలో ఉండొచ్చు పాలినామియల్ అనేది, y లలో ఉండొచ్చు, z లలో ఉండొచ్చు, t లలో ఉండొచ్చు, m లలో ఉండొచ్చు. ఏ వేరియబుల్ లో ఉన్నది అని ఏమంటే పాలినామియలే. బట్ x గాని y గాని అట్లా మనకు కాన్స్టెంట్ అంటే ఒక సెపరేట్ నెంబర్ ఉంటుంది. దీని పక్కన x కోఎఫిషియంట్స్ ఏమి ఉండవు. ఓకేనా? అండ్ లేదు అని అర్థం కాదు, అక్కడ ఉన్నట్టే. ఏందది? x పవర్ 0. అండ్ క్వశ్చన్ లో అడుగుతారు మీకు కాన్స్టెంట్ డిగ్రీ ఎంత? హౌ మచ్ కాన్స్టెంట్ డిగ్రీ? డిగ్రీ అంటే మనం ఏమని చెప్పినాం? పవర్. సో ఎంత ఉంది చెప్పండి? కాన్స్టెంట్ డిగ్రీ ఎంత? 0. కాన్స్టెంట్ డిగ్రీ హౌ మచ్? 0. కాన్స్టెంట్ డిగ్రీ ఈజ్ 0. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్ లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే p ఆఫ్ వాల్యూస్ కాకుండా సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ డిస్కస్ చేస్తాం. సమ్ ఆఫ్ జీరోస్ and product of zeros. Sum of zeros and product of zeros. Let p of x is equal to a quadratic polynomial ax² plus bx plus c. It is a quadratic polynomial. Sum of zeros. That means alpha plus beta. Alpha plus beta is equal to minus b by a. X coefficient minus x coefficient by x square coefficient. And product of zeros alpha into beta.
alpha into beta, that is C by A, constant by x square coefficient, constant by x square coefficient. This is sum of zeros and product of zeros, sum of zeros and product of zeros. మరి ఎలా చేయాలి సార్ అంటే మోడల్ చూద్దాం ఒకసారి. 5x square plus 6x plus 3 ఇలా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? కంపేర్ x square x square ఇంకా a వాల్యూ ఎంత ఉంది? 5, b వాల్యూ 6, c వాల్యూ 3. మరి సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ b బై a, మైనస్ b వాల్యూ 6 బై a వాల్యూ 5. అంతే ఆన్సర్. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? మైనస్ 6 బై 5. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, c వాల్యూ 3 బై a వాల్యూ 5. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. It is the sum of zeros and product of zeros. Suppose if they will give the sum of zeros and product of zeros, then you have to find the quadratic polynomial. ఒకవేళ వాళ్ళే కనుక మనకి sum of zeros product of zeros ఇస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? quadratic polynomial ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు quadratic polynomial ఇస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sum of zeros product of zeros ఫైండ్ అవుట్ చేయాలి. అదేలా చూద్దాం ఒకసారి. They given the sum of zeros 2 and product of zeros 3, then find the quadratic polynomial. Quadratic polynomial. So the quadratic polynomial is k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay na? K into x square minus alpha plus beta into x plus alpha beta అని తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఎందుకు k తీసుకుంటారు సార్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితేనేమో ఈక్వల్ టు 0 ఉండేది ఇక్కడ. ఓకేనా? ఉండదు కాబట్టి మనకి ఏం చేయాలంటే k అనే వాల్యూ తీసుకోవాలి. మరి k వాల్యూ లెఫ్ట్ అవుతుంది, ఎలా అవుతుందో చూద్దాం. సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 2 ఇంటూ x ఆల్ఫా బీటా 3. సో ఇక్కడ డినామినేటర్లో ఏమైనా వాల్యూస్ రావచ్చు. ఒక్కొక్కసారి ఆల్ఫా ప్లస్ బీటా అనేది 1/2 అట్లా ఇవ్వచ్చు మనకి. ఓకేనా? ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇస్తే మనం ఏం చేయాలి చెప్పండి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసినప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా. ఎల్సిఎం లేదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకోవాలి మనం? 1. సో సేమ్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఇక్కడ కూడా అదే వాల్యూ పెట్టుకోవాలి. సో 1 1 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద పాలినామియల్? x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనకుండా ఏమంటాడంటే జస్ట్ దే విల్ గివ్ 2 zeros 5 and 6 are the 2 zeros అన్నాడు ఇక్కడ. 2 zeros అంటే ఇండివిజువల్ గా ఇది ఆల్ఫా ఇది బీటా అని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆల్ఫా ప్లేస్ లో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, బీటా ప్లేస్ లో బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లేస్ లో ఆల్ఫా వాల్యూ, బీటా ప్లేస్ లో బీటా వాల్యూ. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అంటేనే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూని. అదే డైరెక్ట్ గా జీరోస్ అని ఇస్తే ఏం చేయాలి మనం? ఇండివిజువల్ గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మీరు డిస్కస్ చేసేది ఏంటంటే గ్రాఫ్. ఓకేనా? గ్రాఫ్ డ్రా చేయడం తెలుసుగా మీకు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని మనకు ఒక పెరాబోలా టైప్ లో ఉన్నటువంటి ఒక గ్రాఫ్ ఉన్నది. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గ్రాఫ్ అయిపోయిన తర్వాత డివిజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డివిజన్ ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్ తో డివిజన్ చేయడం ఉన్నది. ఎక్సర్సైజ్ 4 లో ఏమన్నది? డివిజన్ చేయడం ఉన్నది అన్నమాట. ఓకే. సో ఆ డివిజన్ గురించి నేర్చుకుంటాం. సో టోటల్ గా ఈ చాప్టర్ లో ఉన్నటువంటి 4 ఎక్సర్సైజ్. ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనేమో కోఎఫిషియంట్, డిగ్రీ, కాన్స్టెంట్ అండ్ విచ్ ఆర్ పాలినామియల్ ఆర్ విచ్ ఆర్ నాట్ పాలినామియల్ అని ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే P(1), P(2), P(3), P(0) ఇలా ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? అండ్ విచ్ ఈజ్ ఏ జీరో ఆఫ్ పాలినామియల్ ఆర్ నాట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఉంటాడు. అంటే ఏం చేయాలి మనం? అప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఇఫ్ యూ గెట్ ద వాల్యూ పాలినామియల్ వాల్యూ ఇస్ 0, దెన్ ఇట్ ఈస్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ నాట్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ని రిప్రజెంట్ చేసి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫ్ని రిప్రజెంట్ చేసి గ్రాఫ్ని డ్రా చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రాఫ్ని ఫైండ్ అవుట్ చేయకుండా కూడా జీరోస్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్
and product of zeros. Not only sum of zeros, product of zeros for cubic quadratic polynomial. We have a cubic polynomial also. Cubic polynomial. Cubic polynomial means ax cube plus bx square plus cx plus d. So దీనికి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఇక్కడ పవర్ 2 ఉంటేనేమో 2 zeros ఉంటాయి. 2 zeros ఆల్ఫా బీటా. మరి పవర్ 3 ఉందంటే ఏముంటాయి మనకి? We have 3 zeros. They are alpha, beta, gamma. Alpha, beta, gamma. Same అలాంటి ఫార్ములాస్ అప్లై చేయండి. Alpha plus beta plus gamma is equal to minus b by a. Minus b by a. Next two products తీసుకున్నాను. Alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. C by a. And the next 3 terms of product alpha beta gamma, this is minus d by a. Minus d by a. These 3 also very important formulas. Cubic polynomial కనుక ఇస్తే ఈ విధంగా చేయాలి. ఓకేనా? alpha plus beta plus gamma minus b by a. Alpha beta plus beta gamma, gamma alpha is equal to c by a. Alpha beta gamma is equal to minus d by a. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ లో ఇవి కాకుండా ఇంకేముంటాయి మనకి? ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటారు. కోఎఫిషియెంట్స్ ఏముంది చెప్పండి? ఇక్కడ 5, ఇక్కడ ఏముంది 6, ఇక్కడ ఏముంది 3. సో జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. అవి కూడా సేమ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి 2 zeros వస్తాయి. ఆ 2 zeros నుండి ఈ ఫార్ములా అప్లై చేసి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ డివిజన్ ప్రాబ్లమ్స్. డివిజన్ చేయడం తెలుసుగా మీకు? పాలినామియల్ డివిజన్ చేయడం. x plus 2 can be divided with x square plus 2x plus 3 ఇట్లా డివిజన్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇది డివిజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఏం లేవు దీంట్లో. సో shall we start exercise? చూసుకోండి ఒకసారి మనకి. సపోజ్ మీరు ఒక నెంబర్ ఏదైనా ఒక నెంబర్ డివిజన్ చేయండి. 2 తోటి 6 డివిజన్ చేయండి. 2 3s are 6. రిమైండర్ ఏమొచ్చింది? 0. దీన్ని ఏమంటాం మనం? డివైజర్. ఏమంటుంది? డివైజర్. ఇది డివిడెండ్, ఇది కోషెంట్, ఇది రిమైండర్. మరి మనకి ఏమొస్తుంది చెప్పండి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ థీరం ఉంటుంది కదా, దీన్ని వెరిఫై చేస్తే కూడా మీకు సేమ్ రావాలి. ఇది డివిజన్ అల్గారిథంకి ఇంపార్టెంట్ చెక్కింగ్ అని ఉంటుంది. చెక్ చేయాలంటే మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి మనం? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా? సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ప్రతి దాని కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే.